మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే రవి పుష్యయోగం. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాలలో అద్భుతం జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ పోతాయి. కుబేరులవ్వటం ఖాయం. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. ఇక మీకు జీవితంలో తిరగనేది ఉండదు. ఈరోజు ఈ వీడియో చూస్తే చాలు, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక అన్నీ శుభాలే జరుగుతాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి నక్షత్రము శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు. శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే శుభ సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా అనుకూల ఫలితాలు ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు. రవి పుష్యయోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే. ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానిని రవి పుష్యయోగం లేదా పుష్పార్క యోగం అని అంటారు. ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం ఆదివారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా రవి పుష్యయోగం ఉందని అంటారు. దీన్నే పుష్కార్క అమృత యోగం అని కూడా అంటారు. రవి అనగా సూర్యగ్రహం, తేజస్సుకు విజ్ఞానానికి సంకేతం. అందుకే సూర్యుని పవిత్రుడిగా భావిస్తారు. పుష్య నక్షత్రం శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం. అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ రవి మరియు పుష్యమి నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏ కార్యాచరణ అయినా సరే శుభప్రదంగా ఉంటుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం పుష్యమి నక్షత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే పాలసముద్రం మదించినప్పుడు ఈ నక్షత్రంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది. దేవతలంతా రవి పుష్యయోగం రోజున స్వర్గంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ఆదివారం సూర్యుడికి చాలా ప్రీతికరమైంది కావటంతో పుష్యమి నక్షత్రం ఆదివారం వస్తే ఆ రోజును అత్యంత శుభప్రదంగా హిందువులు భావిస్తారు. ఈ రోజున ఏ పని ప్రారంభించినా సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఏదైనా మంచి పని ఆ రోజు ప్రారంభించటం వలన అంతా మంచే జరుగుతుంది. కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధం. ఈ రవిపుష్య యోగంలో వివాహాలు ఎందుకు చేయకూడదంటే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి శారద అనే ఒక కుమార్తె ఉండేది. ఒకసారి ఆమె వివాహానికి బ్రహ్మ అన్ని ఏర్పాట్లు చేశాడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు. పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు. అందుకే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు వివాహాలు చేయరు. రవి పుష్యయోగం అనేది జాలరులకు బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత చర్చలకు ఇది శుభ సమయం. ఈ రవి పుష్యయోగంలో శివుడు ఆయన కుమారుడైన విఘ్నేశ్వరుడికి ఆలయంలో పూజలు జరిపించాలి. ఇలా చేయటం ద్వారా దుష్టగ్రహాల ప్రతికూలతలు పోయి ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా మీ పనుల్లో అడ్డంకులు తొలగుతాయి. మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు ఎర్రటి రంగులో ఉండే వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రవి పుష్యయోగం రోజున ఎర్ర ఆవుకు బెల్లం, రొట్టెలు తినిపించటం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు సంపద పెంచడానికి శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేయటం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి పుష్యయోగ పర్వదినాన కనకధార స్తోత్రాలను పఠించటం వల్ల మంచి జరుగుతుంది. ధనధాన్యాల కొరతనేదే ఉండదు. మీ చుట్టూ సానుకూల శక్తి ప్రసరిస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని పఠించటం ద్వారా వైభోగము, ఐశ్వర్యము పొందుతారు. శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. రవి పుష్యయోగం కొత్త దుకాణాలు ప్రారంభించడానికి, కొత్త భవన నిర్మాణాలు ఆరంభించడానికి, కొత్త కార్యాలయం ఓపెన్ చేయడానికి, కొత్త ఇంటిని కొనుగోలు చేసుకోవడానికి, పెద్ద వ్యాపారాలు ప్రారంభించడానికి ఎంతో శుభకాలం. ఇక ఈ రవి పుష్యయోగంలో బంగారం కొంటే చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
ఇలాంటి యోగంలో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే స్తోమత వస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ రవి పుష్య యోగం ఉన్న రోజున పొరపాటున నాన్ వెజ్ తినవద్దు. అంటే గుడ్లు, మాంసము, రొయ్యలు, చేపలు, పీతలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. పొరపాటున తింటే పరమ దరిద్రం మిమ్మల్ని చుట్టుకుంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు సాక్షాత్తు గణపతి స్వరూపం. 15 ఏళ్ళు తెల్ల జిల్లేడు చెట్టును అలాగే ఉంచితే దాని వేరు గణపతి స్వరూపంగా మారుతుంది. అలాంటి తెల్ల జిల్లేడు చెట్టు వేరును గ్రహించడానికి కూడా ఈ పుష్యార్క యోగం చాలా విశేషమైనది. అలాగే ఈరోజు ఓం నమఃశివాయ లేదా ఓం నమో నారాయణాయ అనే దేవతా మంత్రాలను జపిస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి రవి పుష్య యోగంలో అందరూ కూడా ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ రోజున సూర్యుడికి సంబంధించిన కథలు వినాలి. సౌనకాది మహామునులు నైమిషారణ్యమున 12 సంవత్సరముల దీక్షతో ఒక మహాయాగం చేస్తూ ఉన్నారు. అక్కడికి సూతుని తండ్రి అయిన రోమహర్షణుడు వచ్చాడు. అతడు కూడా సూతుడుగా పిలువబడతాడు. మునులందరూ అతనికి మర్యాదలు చేసి, నువ్వు పురాణాలను చక్కగా తెలుసుకున్నవాడివి, నీకంటే బాగా తెలిసిన వారు ఎవ్వరున్నారు? కాబట్టి నువ్వు సృష్టి రహస్యం మొదలు దైవ, రాక్షస, మానవ చరిత్రలు, భగవత్ విషయాల గురించి తెలియజెప్పు అని అడిగారు. అప్పుడు సూతుడు బ్రహ్మాండ పురాణాన్ని ప్రారంభించాడు. బ్రహ్మ మానస పుత్రుడైన కశ్య ప్రజాపతికి దక్షుని కుమార్తె అయిన అతిథికి వివస్వతుడు అనే కుమారుడు కలిగాడు. అతడే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయిన సంజను ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె సూర్యుని ఉగ్ర తేజాన్ని భరించలేకపోయింది. ఆమె ఒకరోజు సూర్యుడితో, స్వామి, నీ తేజం భరించరానిదిగా ఉంది, గర్భపిండం కూడా మృతి చెందినట్లు కలుగుతుంది అని అంటుంది. ఆమె భావాన్ని గమనించలేని సూర్యుడు, అవునా, అలా అయితే మృతి చెందినట్లు చేసే అండాలు గలవాణ్ణి కనుక నా పేరు ఇంకా మార్తాండు అవుతుంది అని నవ్వుతూ అంటాడు. ఈ మాటకు ఆమె ఏ సమాధానం చెప్పలేక కూర్చుంటుంది. సూర్యునికి ఆమెకు మొదట వైవస్వతుడు అనగా మనువు, తరువాత శ్రాద్ధదేవుడు, ఆ పిమ్మట యముడు, యమున అనే కవల పిల్లలు జన్మిస్తారు. ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యునికి అతని భార్య మీద మోహం తగ్గలేదు. ఆ విషయాన్ని గమనించిన సంధ్యాదేవి తన నుండి ఛాయ అనే దానిని సృష్టించి, నేను నా పుట్టింటికి వెళ్తూ ఉన్నాను, నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు, నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో అని చెబితే, ఆ ఛాయ తప్పనిసరి పరిస్థితుల్లో కానీ చెప్పను అని మాటిస్తుంది. సంధ్య తన తండ్రి ఇంటికి చేరుకోగా తండ్రి ఆమెను మందలిస్తాడు. ఎలాంటి వాడైనా భర్తను వదిలి సాధ్వి అయిన ఇల్లాలు ఉండకూడదు అని బుద్ధి చెప్పి తిరిగి వెనక్కు పంపిస్తాడు. అయితే ఆమె భర్త ఇంటికి వెళ్లకుండా ఒక ఆడగుర్రమైన కురు భూమితో పచ్చిక బయళ్లలో మేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ఛాయను సూర్యుడు తన భార్య అనుకుని తనతో కాపురం చేస్తాడు. దాంతో వీరిద్దరికీ సావర్జునుడు, శనేశ్వరుడు అనే 2 కుమారులు పుడతారు. ఛాయకు క్రమక్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఒకరోజు ఛాయ తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకుని ఆమెను తన్నడానికి కాలెత్తుతూ ఉంటాడు. ఛాయ కూడా కోపంతో, నీ కాలు విరిగిపోవుగాక అని శపిస్తుంది. అప్పుడు యముడు తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి తన తల్లి తనకిచ్చిన శాపం గురించి వివరిస్తాడు. సూర్యుడు అతనిని ఓదార్చి, నాయనా, నువ్వు సత్యవంతుడివి, ధర్మ మార్గం తెలిసిన వాడివి, అటువంటి నీకే కోపమొచ్చే విధంగా చేసిందంటే ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో నేను గ్రహించగలను. తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు, కానీ నీ ధర్మ ప్రవర్తన వల్ల నువ్వు ఆ శాపం నుండి విముక్తి పొందుతావు అని అంటాడు. ఆ తర్వాత ఛాయను చూసిన సూర్యుడు, నువ్వు నీ పిల్లల మీద ఇంత భేద బుద్ధి చూపించడానికి కారణమేంటి అని ప్రశ్నిస్తాడు. అయితే ఆమె సమాధానం చెప్పకుండా ఉంటుంది. సూర్యుడు తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతూ ఉండగా ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది.
సంజ్ఞకు తాను ఛాయ అని తప్పు ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంది. సంజనే తనను అలా ఉండమని ఆదేశించి వెళ్ళిందని చెప్తుంది. సూర్యుడు ఆమెను వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళతాడు. త్వష్ట అతనిని శాంతపరిచి తన కుమార్తెను అప్పుడే బుద్ధి చెప్పి పంపించి వేశానని చెబుతాడు. ఇంకా కోపంతో మండుతున్న సూర్యుడికి మామ ఈ విధంగా చెప్తాడు. అల్లుడా, ఒక్క మాట చెప్తాను విను. నీ తేజస్సు మాలాంటి వారికే ఎంతో దుర్భరంగా ఉంది కదా. ఒక స్త్రీ, అందులో సుకుమారి, ఎలా భరిస్తుంది? అందుకే నీ తేజాన్ని తగ్గించుకో, దీనిని అంగీకరించు అని అనగా సూర్యుడు దానిని ఆమోదిస్తాడు. అప్పుడు త్వష్ట సూర్యుడిని తిరిగెడు సానరాతి మీద అరగదీస్తాడు. అలా అరుగుదీయటం వల్ల సూర్యుని తేజం తగ్గటమేమో గాని ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడయ్యాడు. త్వష్ట సూర్యుడిని అరగదీసినప్పుడు రాలిన తేజ కణాలతో విష్ణుదేవుడికి చక్రం చేసి ఇస్తాడు. ఆ తర్వాత సూర్యుడు సంధ్యను వెతకడానికి అరణ్యానికి బయలుదేరుతాడు. అక్కడ పచ్చిక మేస్తున్న ఆడ గుర్ర రూపంలో తన భార్య ఉన్నదని గుర్తుపట్టి తను కూడా ఒక మగ గుర్రమై ఆమెతో రతి క్రీడకు సిద్ధపడతాడు. అయితే ఆమె తనను బలాత్కరించడానికి వచ్చిన మగ గుర్రం అని భావించి సూర్యుని తేజస్సును ముక్క నుండి బయటకు విసర్జిస్తుంది. అది 2 చెట్ల పడగ్గా దాని నుండి అశ్విని దేవతలు పుట్టారు. వారే నాసత్యులని పిలువబడుతూ ఉంటారు. సూర్యుడు తన నిజ స్వరూపాన్ని సంధ్యకు చూపించి ఆమెను సంతోషపరుస్తాడు. సూర్యుని సంతానమైన వైవస్వతుడు మనువయ్యను శ్రాద్ధదేవుడు పితృలోకాధిపతి అయ్యాడు. యముడు దక్షిణ దిక్పాలకుడయ్యాడు. సూర్య సావరుణుడు కూడా మనువయ్యాడు. శనేశ్వరుడు గ్రహాలలో ఒకడయ్యాడు. యమున భూలోకంలో నదిగా ప్రవహిస్తూ ఉన్నది. ఎవరైనా ఈ సూర్య చరిత్రను పఠించిన వారు ఆపదల నుండి విముక్తుడై ఆరోగ్య సంపదలను పొందుతాడు అని సూతుడు వారికి వివరించాడు. పూర్వం పరమేశ్వరుడు సూర్యుని పిలిచి ఈ విధంగా చెప్పాడు. సూర్యదేవ, నువ్వు వెంటనే పవిత్రమైన కాశీనగరానికి వెళ్ళు. అక్కడ ఉన్న రాజు దీవోదాసుడు పరమ ధార్మికుడు. నేను కాశీనగరంలో ఉండాలనుకుంటున్నాను. అది దీవోదాసు అధర్మంగా నడుచుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇందుకే నేను ఎంతోమంది దేవతలను, ఋషులను కాశీనగరానికి పంపాను. వాళ్ళంతా కలిసినప్పటికీ దీవోదాసు ధర్మాచరణలో చిన్నెత్తు తప్పు కూడా చేయటం లేదు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం కావటంతో అందరూ తిరిగి వచ్చారు. సూర్య, ఈ సమస్త భూమండలంలోని ప్రాణుల గురించి నీకు బాగా తెలుసు. అందుకే నిన్ను లోక చక్షువు అన్నారు. ఈ సంకల్ప సిద్ధి కోసం నువ్వు కాశీనగరానికి వెళ్ళు. దీవోదాసును అధర్మపరునిగా చెయ్యి, కానీ ఆయనను అవమానపరచవద్దు. ఎందుకంటే మంచివారిని అవమానపరిస్తే మనలను పాపాలు చుట్టుకుంటాయి అని శివుడు సూర్యుడితో చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన ఆదిత్యుడు శివుడికి నమస్కరించి కాశీనగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఎంతగా గాలించినప్పటికీ ఆ సూర్యుడికి అధర్మ వర్తనులు ఎంతమాత్రమూ కనిపించలేదు. అతను అనేక రూపాలను ధరించాడు. అక్కడి ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకే రకరకాల ప్రయత్నాలను చేశాడు. అయినప్పటికీ ప్రజలు ధర్మ మార్గాన్ని వదలలేదు. చెప్పాలంటే ఈ లోకంలో స్త్రీ పురుషులకు తలంచినంత మాత్రంలోనే అనేక సౌకర్యాలు కలగవచ్చు. కానీ కాశీ క్షేత్రంలో నివాసం మాత్రం అంత సులభంగా ప్రాప్తించదు. ఇలా కాశీ క్షేత్ర ధార్మిక ప్రభావంతో సూర్యుని మనసు బాగా కాశీ నివాసానికే ఆరాట పడసాగింది. ఆదిత్యుడు ఆ విధంగా కాశీవాసలోలుడు కావటం వల్ల లోలార్కుడు అనే పేరుతో ప్రసిద్ధమై శివుడు చెప్పిన పనిని మరిచి కాశీనగరానికి దక్షిణ దిశనున్న వరుణ అసి సంగమ ప్రదేశానికి సమీపంలో స్థితుడయ్యాడు. సప్తమి తిథిలో రవియోగంలో ఆ స్వామిని దర్శించుకున్న వారు సమస్త పాపముల నుండి బయటపడతారని ప్రతీతి. ఆదివారం నాడు లోలార్కుని దర్శించుకున్న వారికి ఎటువంటి దుఃఖాలు దరిచేరవు. దానం చేసిన తర్వాత దానం ఇచ్చిన వస్తువు మీద మనకు అధికారం ఉంటుందా ఉండదా అని తెలియజేసే కథను విందాం. పూర్వం రాజ్యాలను పరిపాలించే రాజుల ఆస్థానాలలో రాజగురువులు ఉండేవారు. రాజ్య పాలన పరంగా రాజుగారికి ఏవైనా సమస్యలు, అనుమానాలు ఎదురైతే
ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు రాజగురువులు రాజుగారికి మంచి సలహాలను సూచనలను ఇచ్చి ఎలాంటి సమస్యలనైనా సరే పరిష్కరించేవారు. అలా ఆ రాజగురువులు రాజుగారికి మంచి సందేశాన్ని అందించిన ప్రతిసారి రాజు తన గురువు గొప్పదనాన్ని మెచ్చుకుంటూ వారికి బహుమతులు సమర్పించుకునేవారు. ఒకసారి రాజుగారు గురువుగారికి పట్టుబట్టలను బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించాడు. వాటిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో చలికి వణుకుతున్న ఒక బిచ్చగాడు కనిపించాడు. వాడి పరిస్థితి చూసిన గురువుగారికి జాలేసింది. తన వద్ద ఉన్న ఈ పట్టు వస్త్రాలు తనకన్నా ఆ బిచ్చగాడికే ఉపయోగపడతాయని వాడి అవస్థను చూసి తట్టుకోలేక తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని బిచ్చగాడికి ఇచ్చేశాడు. మరునాడు రాజు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పట్టు వస్త్రాలను ధరించిన బిచ్చగాన్ని చూశాడు. తాను గురువుకు బహుకరించిన పట్టుబట్టలు ఆ బిచ్చగాడు కట్టుకుని ఉండటం చూసి రాజుగారికి చాలా కోపం వచ్చింది. తాను ఎంతో ప్రేమతో ఎంతో విలువైన పట్టు వస్త్రాలను బహుకరిస్తే వాటిని బిచ్చగాడికి ఇచ్చి గురువుగారు తనను అవమానపరిచాడని రాజుగారు ఆవేశంతో ఊగిపోయాడు. అలా కొద్ది రోజుల తర్వాత రాజుగారు మళ్ళీ గురువుకు బహుమతిగా ఒక బంగారు కడియాన్ని బహుమతిగా ఇచ్చారు. కానీ గురువుగారు ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయలేక ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఓ కింది స్థాయి రాజోద్యోగికి బహుకరించారు గురువు. వేగుల ద్వారా ఆ విషయం రాజుగారికి తెలిసిపోయింది. కోపాన్ని పట్టలాక వెంటనే గురువుగారిని పిలిపించారు. మేము మీ మీద గౌరవంతో మీకు బహుమతులు ఇస్తూ ఉంటే వాటిని మీరు అందరికీ దానంగా పంచిపెట్టడం అనేది ఏమంత పద్ధతిగా లేదు అని గురువును కోపంగా అడిగాడు రాజు. అందుకు గురువుగారు ప్రసన్న వదనంతో, చూడండి రాజా, దానం చేయటం అంటే ఆ సొమ్ము కానీ లేదా ఆ వస్తువు కానీ ఇక ఇది మనది కాదు అని పూర్తిగా అంగీకరించి దాన్ని ఇతరులకి ఇచ్చేయడాన్నే దానం అంటారు. అలా దానమిచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలి. దానం చేయటం వరకే మీరు పరిమితం అవ్వాలి. దానం తీసుకున్న వ్యక్తి తాను దానం ద్వారా పొందిన ఆ వస్తువును ఏమి చేసినా అది మీకు సంబంధం లేదు. కానీ మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకోవటమే కాకుండా దాని గురించి ఇంకా నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే ఏదైతే వస్తువులను మీరు దానంగా ఇచ్చారో ఆ వస్తువులు ఇంకా మీవే అని మీరు భావిస్తున్నట్లే కదా. అలా అయితే ఆ దాన ఫలితం మీకు దక్కదు అని అన్నాడు. మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను. మీరు ఏ వస్తువులనైతే నాకు దానంగా ఇచ్చారో ఆ వస్తువుల యొక్క అవసరం నాకంటే వారికే ఎక్కువగా ఉంది అని నాకు అనిపించింది. అందుకే వాటిని వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువుగారు. ఆ మాటలతో రాజు తన తప్పును తాను తెలుసుకుని గురువుగారిని క్షమించమని కోరాడు. అందుకే మన పెద్దలు, నీవు కుడి చేత్తో చేసే దానం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. నీవు ఎప్పుడు చేసిన దానాన్ని అప్పుడే మర్చిపోవాలి అని అన్నారు. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఒక కోమటి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇళ్ళు ఒకే చోట ఉన్నాయి. బ్రాహ్మణుడు చాలా బీదవాడు, కోమటి చాలా ధనవంతుడు. బీదవాడైన బ్రాహ్మణుడికి భూతదయ, ధర్మచింతన ఉండేవి. కానీ ధనవంతుడైన కోమటికి హృదయం లేదు, ధర్మచింతన మొచ్చుకైనా లేదు. తనకున్నదంతా కూడా ధనకాంక్ష, ధనాపహరణ ఆలోచన. అంతటి ధనవంతుడు బీద సాధనను ఆదరించకుండా నిర్దయపరుడై ఉండటం నచ్చలేదు శివుడికి. అందుకే అతనికి ఏదైనా మంచి బుద్ధి కలిగించాలని ఆలోచించాడు శివుడు. ఒకనాటి రాత్రి ఒక వృద్ధ శూద్రుని రూపంలో శివుడు కోమటి మేడ దగ్గరకు వెళ్ళి తనకు ఆ రాత్రి భోజనం పెట్టి పోయే ప్రాణం కాపాడవలసిందని శెట్టిని ప్రార్థించాడు. కానీ శెట్టి హృదయం పాషాణం, అందుచేత ఇదేమీ పూటగూళ్ళ ఇల్లు కాదు, పొమ్మని గద్దించాడు. ఆ వృద్ధ శూద్రుడు పోని ఈ రాత్రి ఇక్కడ నిద్రపోవడానికైనా సరే అనుమతించమని కోరుకున్నాడు. అందుకు కూడా శెట్టి ఒప్పుకోకుండా ఇదేమీ సత్రం కాదు, పొమ్మని ఇంటి నుండి తరిమివేశాడు. అంతటా ఆ వృద్ధుడు ఆ పక్కనే ఉన్న బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి తనకేమైనా తినడానికి పెట్టమని కోరుకున్నాడు. బ్రాహ్మణుడు తనకు ఉన్న కొద్దిలోనే ఆ వృద్ధిని తృప్తిపరిచి ఆనాటి రాత్రి అక్కడ విశ్రమించమని కోరుకున్నాడు. ఆ వృద్ధుడు బ్రాహ్మణుడు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుని తెల్లవారిన వెంటనే లేచి వెళ్ళిపోయాడు. అలా ఆ వృద్ధుడు
ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళినంతనే ఆ బ్రాహ్మణుని గృహం స్వర్గమయం అయ్యింది. అదంతా దూరం నుండి కనిపెట్టిన శెట్టి తక్షణం వెళ్ళిపోతున్న వృద్ధుడి దేవుడని గ్రహించి పరుగున పోయి అతని కాళ్ళ మీద పడి తన తప్పిదాన్ని క్షమించవలసినదిగా వేడుకున్నాడు. శివుడు అతని కుయుక్తిని గ్రహించి, సరే క్షమించాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కానీ అత్యాశాపరుడైనటువంటి శెట్టికి ఏం కావాలో తెలియలేదు. అప్పటికే అతనికి ఏమీ లోపం లేదు. ఏ లోటు అతనికి లేకుండా తన జీవితం సాగిపోతుంది. ఏం కోరుకోవాలో కూడా అతనికి తెలియలేదు. అందుచేత తొందరపడి ఏదైనా కోరడం కన్నా సావకాశంగా ఆలోచించుకుని కోరుకోవటం మంచిదనుకున్నాడు. ఆ సంగతి శివుడికి తెలియజేశాడు. అప్పుడు శివుడు సరే అని శెట్టి అనుకున్న మొదటి 3 మాటలు సంభవించేలాగా, శెట్టి మొదటి 3 సార్లు ఏవైతే అనుకుంటాడో ఆ కోరికలు నెరవేరేలాగా వరం ఇచ్చి అంతర్ధానమైపోయాడు శివుడు. తర్వాత శెట్టి చాలా దీర్ఘాలోచనతో ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడే తెల్లవారటం చేత కాకులు కావుకావుమంటూ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. వాటి కూతల వల్ల అతనికి ఆలోచన తట్టలేదు. అంతలో ఒక కాకి అతని నెత్తి మీద ఎగురుతూ రెట్టవేసింది. దానితో అతనికి అరికాలి మంట నెత్తికెక్కింది. పాడు కాకి, చస్తే బాగుండును అని అన్నాడు. ఆ మాటతో అది గిరగిరా తిరిగి కింద పడి చచ్చిపోయింది. అప్పుడు అతనికి పశ్చాత్తాపం కలిగింది. అది కాకి చావటం వలన కలుగలేదు. తను సంపాదించిన 3 మాటలలో ఒకటి నిశ్చలమైపోయినందుకు కలిగింది. చేసేది లేక శెట్టి నెమ్మదిగా వెళ్ళి తోటలో రాతి మీద కూర్చొని ఆలోచించసాగాడు. అంతలో అతని భార్య అతనిని లోపలికి రావాల్సిందని కూలివాడితో కబురు పంపింది. కూలివాడు అతన్ని లోపలికి రమ్మన్నాడు. కానీ తన ఆలోచన తెగే వరకు కదలడానికి ఇష్టం లేక అతను నేను రాను అన్నాడు. అంతే, అతను ఆ రాతికి అతుక్కుపోయాడు. అయ్యో, ఎంత చిక్కు వచ్చింది అని బాధపడ్డాడు. కానీ ఆ బాధ అతను రాతికి అతుక్కుపోయినందుకు కాకుండా 2వ మాటను పోగొట్టుకున్నందుకు పొందాడు. కొంతసేపటికి అతని భార్య అక్కడకు వచ్చింది. భర్తను రమ్మని పిలిచింది. అతను మాట్లాడలేదు. పైన చూస్తే కపాలం పేలిపోయేలాగా సూర్యుడి తీవ్రత, కింద చూస్తే చురుక్కున కాలే నేల. అలాంటి సమయంలో అతను అక్కడ అలాగే కూర్చోవటం శెట్టి భార్యకు నచ్చలేదు. అతనికి తన మీద కోపం వచ్చిందేమోనని బ్రతిమలాడి పైకి లేవదీయబోయింది ఆవిడ. కానీ లాభం లేకపోయింది. అతను రాతికి అతుక్కుపోవటం చూసింది. అది చూసి ఆవిడ గాబరా పడి, ఇదేం కర్మరా దేవుడా అని ఏడవడం మొదలుపెట్టింది. పలకరిస్తే పలక్కుండా ఉండిపోయిన భర్తను చూసి ఆవిడ గొల్లుమంది. కొంతసేపటికి భార్య దుఃఖం చూడలేక జరిగిన చరిత్రనంతటినీ కూడా చెప్పాడు శెట్టి. అది విని, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా ఆ 3వ వరాన్ని మీరు రాతి నుండి లేవడానికి ఉపయోగించుకోండి అని కోరింది ఆమె. కానీ శెట్టి వినలేదు. ఇంకా మంచి వరం కోసం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకా కొంతసేపటికి మిట్ట మధ్యాహ్నమైపోయింది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. దాంతో అతని బట్టతల్ల సుర్రుమంది. ఇంకా వేరే శరణ్యం లేక భార్య చెప్పినట్లుగా ఆ 3వ వరాన్ని తను రాతి నుండి విముక్తి చెందడానికి ఉపయోగించుకున్నాడు. కాకిని చంపటము, రాతికి అతుక్కుపోవటము, ఎండలో మలమలా మాడిపోవటం తప్ప దేవుడిచ్చిన 3 వరాల వల్ల ఆ అత్యాశాపరుడు పొందిన లాభం లేకపోయింది. భగవద్ దర్శనమైనా కూడా తన భర్త దురాశ పోలేదు కదా అనుకున్నది శెట్టి భార్య. కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాలలో అద్భుతం జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. మీకు ఉన్న కష్టాలు, బాధలు అన్నీ పోతాయి. కుబేరులవ్వటం ఖాయం. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు జీవితంలో తిరగనేది ఉండదు. ఈరోజు ఈ వీడియో చూస్తే చాలు, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.